వనిపల్లి శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి రంగారెడ్డి జిల్లా అర్బన్ ప్రెసిడెంట్గా ఈరోజు అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు. సో బీజేవైఎం స్టేట్ జనరల్ సెక్రటరీ అనితారెడ్డి గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వారిని అడిగి ఎలా ముందుకెళ్తారు పార్టీ, గతంలో కూడా వారు మరి సమరంగారెడ్డి గారి సారథ్యంలో ముందుకెళ్లారు, కార్పొరేటర్లు గెలిపించుకునేందుకు చాలా కృషి చేశారు, ఇంటిలు కూడా తిరిగి. సో మరి రాబోయే రోజుల్లో వారి ప్లాన్ ఎలా ఉంటుంది, ప్రణాళిక ఎలా ఉంటుంది, ఈ యొక్క ఎల్బీ నగర్లో వారి యొక్క పార్టీ ప్రతిష్ట కోసం వారు కూడా ఎలా ముందుకెళ్తారు వారు మాట్లాడుతారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా నూతన బీజేపీ అధ్యక్షుల నియమితమైన వనపల్లి శ్రీనివాసరెడ్డి అన్నగారికి శుభాకాంక్షలు. ఈరోజు ఎల్బీ నగర్ ఎంఈ రెడ్డి గార్డెన్స్లో నూతన అధ్యక్షుల నియమితమైన వనపల్లి శ్రీనివాసరెడ్డి అన్నగారు ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇందుకు మన ఓబీసీ జాతీయ అధ్యక్షుడైన లక్ష్మణ్ గారు రావడం జరిగింది. మరియు చాలామంది సీనియర్ నాయకులు, పెద్దలు, కార్పొరేటర్లు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మన రాష్ట్ర అధ్యక్షుడైన కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు రాబోయే ముందు ఎలక్షన్స్కి ముందు రాబోయే స్థానిక ఎలక్షన్స్ కానివ్వండి, కార్పొరేట్ ఎలక్షన్స్కి కానివ్వండి, ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క కార్యకర్త కూడా జనాల్లో ఉండి జనాల సమస్యలను తెలుసుకునే క్రమంలో ప్రతి ఒక్కరూ కష్టపడతారు. దానికి ఈరోజు ఇక్కడ జరిగిన సమావేశాన్ని మీరు చూడవచ్చు. కొత్త ఉత్సాహంతో, కొత్త ఒరవాడితో కొత్త అధ్యక్షుడు నియామకం ఈరోజు జరిగింది. ఇప్పటి నుంచి కూడా రాబోయే రోజుల్లో ఇంకా మరింత సంఖ్యను పెంచుకుంటూ పోయి భారతీయ జనతా పార్టీ ఎల్బీ నగర్లోనే కాదు మన తెలంగాణ రాష్ట్రం అంతటా కాషాయ జెండా ఎగురేసే క్రమంలో ప్రతి ఒక్క కార్యకర్త ముందుని నడిపిస్తాడు.